ప్రైమ్ టైమ్ న్యూస్ నేను శ్వేత. ముందుగా డీటెయిల్స్ చూద్దాం. దేశంలోని పలు రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రముఖులను భారత ప్రభుత్వం పౌర పురస్కారాలతో ఘనంగా సత్కరించింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ వేదికగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ అవార్డులను స్వయంగా ప్రదానం చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి వైద్య విభాగంలో డాక్టర్ దువ్వూరు నాగేశ్వరరెడ్డిని పద్మ విభూషణ్ పురస్కారంతో సత్కరించారు. అలాగే కళారంగంలో సినీ నటుడు ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ పౌర పురస్కారాన్ని ప్రదానం చేసి సత్కరించారు. ఆధ్యాత్మిక రంగంలో మాడుగుల నాగఫణి శర్మను పద్మశ్రీ అవార్డుతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సత్కరించారు. సినీ నటుడు అజిత్, క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ తదితరులను పద్మశ్రీ అవార్డులతో సత్కరించారు. కేసీఆర్ స్పీచ్ పై సీఎం రేవంత్ కౌంటర్ ఇచ్చారు. ఎల్కతుర్తి సభలో కేసీఆర్ తన అక్కసు మొత్తం వెళ్లగక్కారని విమర్శించారు. కేసీఆర్ స్పీచ్ లో పసలేదు, క్లారిటీ లేదంటూ ఎద్దేవా చేశారు సీఎం రేవంత్. కేసీఆర్ మోదీ కాళ్ల అవసరాన్ని బట్టి మాట్లాడతారని అన్నారు. పిల్లగాళ్లు అంటూ మాట్లాడుతున్న కేసీఆర్ మరి వాళ్లనెందుకు అసెంబ్లీకి పంపుతున్నారంటూ ప్రశ్నించారు. తనకు రాహుల్ గాంధీకి మంచి రిలేషన్ ఉందని, ఎవరిని నమ్మించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇందిరాగాంధీ లాంటి ప్రధాని భారత్కు కావాలని, ప్రపంచంలోనే ఇందిరాగాంధీ లాంటి యోధురాలు లేరని కొనియాడారు సీఎం రేవంత్. తెలంగాణను సర్వనాశనం చేసింది బీఆర్ఎస్ అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ కామెంట్స్ కు మంత్రి ఉత్తమ్ కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీకి రాని కేసీఆర్ ఎల్కతుర్తిలో సభ పెట్టి విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై 1,81,000 కోట్లు ఖర్చు చేసి జేబులు నింపుకున్నారు, కానీ ఎక్కడా రైతులకు మేలు జరగలేదన్నారు. కమిషన్ల కకృతి వల్లే కాళేశ్వరం కూలిపోయిందన్నారు మంత్రి ఉత్తమ్. నిన్న టీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడో వరంగల్ హనంకొండ దగ్గర ఏదో మరి పెద్ద సభ పెట్టుకుని ఏదేదో మాట్లాడారు. అసలు వాళ్ళ ఏడుపేందో అర్థం కాలే. 10 ఏళ్ల పాటు 120 నెలలు వాళ్ళు పూర్తి ఒక కుటుంబ పాలనతో అధికారం చెలాయించి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అప్పురపాలు చేసి రాష్ట్రాన్ని దివాలా తీయించి మీరు ప్రజలు తీర్పిచ్చి మిమ్మల్ని ఇంటికి పంపిస్తే వాళ్ళేదో మీటింగ్ పెట్టి మా మీద ఏడుస్తున్నారు. మేము అధికారంలో వచ్చి 13-14 నెలలు అయింది. అందులో 3-4-5 నెలలు పార్లమెంట్ ఎలక్షన్ లో కోడ్లోనే నిరంతరం కృషి చేస్తున్నాం ఈ తెలంగాణ ప్రజలకి మేలు చేయడానికి. వాళ్ళు సభ పెట్టి అక్రమంగా దోచుకున్న సొమ్ముతో సభ పెట్టుకుని అసలు అది ఏందో ఏడుపు అర్థమే కాదు. కేసీఆర్ అసెంబ్లీకి రాడు, మాట్లాడు, కానీ సభ పెట్టుకుని ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారు. నేను 2 విషయాలు చెప్తా. వాళ్ళ హయాంలో 10 ఏళ్ల పాటు 1.81 lakh crores 181,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ మీద ఖర్చు పెట్టి, మీడియా మిత్రులారా మీరు ఇది నోట్ చేసుకోవాలి, 181,000 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళ జేబులు నింపుకున్నారు, కానీ రైతులకి ఎక్కడా నీళ్ళిచ్చిన పాపాన పోలే. కాళేశ్వరం కట్టినండు పెద్ద మనిషి నిన్న. కాళేశ్వరం వాళ్ళ హయాంలోనే కట్టిండ్రు, వాళ్ళ హయాంలోనే కూలిపోయింది. నిస్సందేహంగా ఏ ఎంక్వైరీ అయినా సరే, ఏ రిపోర్ట్ అయినా సరే వాళ్ళ అసమర్థత, వాళ్ళ దోపిడీ విధానం, వాళ్ళ కమిషన్ల కకృతి వల్లనే కాళేశ్వరం కూలిపోయిందని స్పష్టంగా వస్తుంది. బీజేపీ బీఆర్ఎస్ 2 పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం ఉందన్నారు టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్. బీజేపీ గురించి నిన్నటి సభలో కేసీఆర్ కనీసం మాట్లాడలేదని అన్నారు. నిన్నటి బీఆర్ఎస్ సభలో జనాల కంటే ఎక్కువ విస్కీ బాటిల్స్ ఉన్నాయని ఎద్దేవా చేశారు. తెలంగాణ అభివృద్ధిపై కేసీఆర్ చర్చకు సిద్ధమని మహేష్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు. అతి తక్కువ సమయంలో ప్రజాధనాన్ని దోచుకున్న కుటుంబం కేసీఆర్దని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ప్రజల చేత తిరస్కరించబడి ఫామ్ హౌస్ లో కూర్చోబెట్టబడి ప్రభుత్వ జీతం పొందుతూ ఒకరోజు కూడా ప్రజల గురించి ఆలోచించని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడిన తీరుని, ఆయన బీజేపీ పార్టీని వెనకొచ్చిన తీరుని, వెనకేసి వచ్చిన తీరుని తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. నిన్న వరంగల్లో జరిగిన మీటింగ్ విస్కీ బాటిళ్ల మీటింగ్. అది నాకెవరో మిత్రులు చెప్తా ఉన్నారు, పొద్దున్న లేస్తే జనానికన్నా ఎక్కువ విస్కీ బాటిల్లే ఉన్నాయి అక్కడ అని. మహిళలు కనబడలే నిన్న మీటింగ్లో. కారణం విస్కీ బ్రాందీకి వాళ్ళు లోకలే కాబట్టి మహిళలు ఎవరు రాకుండానే మీటింగ్ జరుపుకున్నటువంటి సందర్భం. నేను మీ ద్వారా కేసీఆర్ గారికి, బీఆర్ఎస్ పార్టీకి ఛాలెంజ్ విసురుతా ఉన్నాను. సమయం మీదే, వేదిక మీదే. మీరు ఎప్పుడంటే అప్పుడు చర్చకు సిద్ధం. మీరు 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిందేమిటి,
మేము 15 మాసాలుగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణకు చేసింది ఏమిటో చర్చించుకుందాం. వేదిక మీరే నిర్ణయించండి. ఫామ్ హౌస్కి వెళ్ళి బయటకు వచ్చి ఎప్పుడు అంటే అప్పుడు వేదిక మేము వస్తాం, మీరు రండి, చర్చించుకుందాం. దిగిపోయిన తర్వాత కూడా అబద్ధాలతో ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం ఏదో చేస్తూ ఉండ కేసీఆర్, ఇది మంచిది కాదు. దేశ చరిత్రలో ఒక రాజకీయ కుటుంబం అత్యంత తక్కువ సమయంలో అత్యంత ఎక్కువ ప్రజాధనాన్ని దోచుకున్న కుటుంబం ఈ దేశంలో ఏదైనా ఉంది అంటే అది కేసీఆర్ కుటుంబము. ప్రజలు ఓవైపు దేశ ప్రజలపై ఉగ్ర దాడులు జరుగుతుంటే బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహించుకోవడం విడ్డూరంగా ఉందని తెలంగాణ దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ విమర్శించారు. సంగారెడ్డి జిల్లా దౌలతాబాద్ లో భూభారతి చట్టం అవగాహన సదస్సులో మంత్రి పాల్గొన్నారు. కేసీఆర్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలీదని, సొల్లు కబుర్లు మాట్లాడుతున్నాడని ఆయన మాటల్లో పసలేదన్నారు. ధరణి పేరుతో భూములు మార్పులు చేసుకుని డబ్బులు దండుకుంటున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి తీసుకొచ్చిందని కొండా సురేఖ ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూధార్ కార్డులు గత ప్రభుత్వం ధరణిలో పెట్టలేదని, కాంగ్రెస్ ప్రభుత్వమైనా భూభారతికి అనుసంధానం చేయాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు సూచించారు. మరొక పక్క యుద్ధం జరుగుతూ ఉంటే ఇంకొక పక్క మరి బీఆర్ఎస్ రజతోత్సవాలు పెట్టుకొని ఈరోజు వాళ్ళు ఏం మాట్లాడారో తెలియనటువంటి పరిస్థితి ఉన్నది. మరి కేసీఆర్ పాపం ఫామ్ హౌస్లో కూర్చొని మాట్లాడడం మర్చిపోయాడేమో తెలియదు, కానీ ఆయన మాట్లాడిన దాంట్లో ఒక పస లేదు, ప్రభుత్వానికి ఒక సూచన లేదు, ప్రజల సంక్షేమం కోసం ఒక ఆలోచన లేదు. మరి ప్రభుత్వ విధి విధానాల గురించి ఒక సలహా కానీ లేకపోతే ఒక దిశానిర్దేశం కానీ చేస్తారని అనుకుంటే ఇదివరకు లాగానే ఏదో సొల్లు కబుర్లు చెప్పి పక్కకు తప్పుకున్నటువంటి మరి నిన్నటి కార్యక్రమాన్ని మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షం అన్నప్పుడు ఈరోజు భూభారతి లాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నప్పుడు ఒక్క కార్యక్రమం గురించి కూడా వారు మాట్లాడకపోవడం చాలా హాస్యాస్పదమని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. భారత ప్రభుత్వం 2 స్పష్టమైనటువంటి చట్టాలని తీసుకొచ్చింది. ఒకటి, భూ రికార్డులన్నింటినీ డిజిటలైజ్ చేస్తూ భూధార్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని గతంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 5 సంవత్సరాల క్రితం ప్రవేశపెడితే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం భూధార్ని పట్టించుకోలేదు. భూధార్ అంటే ఒక రైతుకు ఉన్నటువంటి భూమిని సర్వే చేసి డిజిటల్ మ్యాప్ చేసి దానికి ఒక ప్రత్యేకమైనటువంటి నెంబర్ ఇచ్చి ఆ రైతన్నకు ఒక మ్యాప్ ఇస్తే ఎవరు వచ్చి ఏడాదికోసారి సర్వే కట్టు, తహసీల్దార్ గారు సర్వేయర్ లేరని పెండింగ్ పెట్టు, ఇట్లాంటి పంచాయతీలు లేకుండా భూధార్ కార్డు అనేటువంటి ఒక సిస్టాన్ని భారత ప్రభుత్వం పెట్టింది. దాన్ని గత ప్రభుత్వం అమలు చేయలేదు. ఈ ప్రభుత్వం భూధార్ కార్డుని సెక్షన్ 9 రూల్ 9 కింద కొత్తగా తెచ్చేటువంటి చట్టంలో ప్రవేశపెడుతున్నామని చెప్పినారు. జిల్లా కలెక్టర్ గారికి, మంత్రి గారికి నా విజ్ఞప్తి, యూఎల్ పిన్ అనేటువంటి నెంబర్ని, భూ ఆధార్ని, భూధార్ని ఈ రెండింటిని కూడా రైతులకు ఇచ్చినట్లయితే రైతుకు తన భూమి ఎంత ఉంది దానికి సంబంధించినటువంటి పిన్ నెంబర్, భూధార్ నెంబర్ రావడం వల్ల రైతులకి భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా లాభసాటిగా ఉంటుంది. తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ నెలకోసారి తిరగాల్సినటువంటి అవసరం ఉండదు. బీఆర్ఎస్ ఉనికిని కాపాడుకునేందుకే కేసీఆర్ సభ పెట్టారని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విమర్శించారు. కేసీఆర్ గతాన్ని మర్చిపోయారని మండిపడ్డారు. రాహుల్ గాంధీపై మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్ కు లేదన్నారు. డూప్లికేట్ గాంధీలంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ కుటుంబానికి ఓ చరిత్ర ఉందని, ఆ కుటుంబంపై కేసీఆర్ మాట్లాడి తనకున్న కొద్దిపాటి గౌరవాన్ని కోల్పోవద్దని అన్నారు. రాహుల్ గాంధీపై మాట్లాడడానికి కేసీఆర్ అర్హత లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు హీరో, ప్రతిపక్షాలకు విలన్ మాదిరిగానే ఉంటారని జగ్గారెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ ఉనికి కాపాడుకున్న ప్రయత్నంలో వాళ్ళు సభ పెట్టుకున్నారు. వాళ్ళు రాజకీయంగా వాళ్ళ పార్టీ, వాళ్ళ సభ, అది వారి అభిప్రాయం. అది కానీ ప్రభుత్వము కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, సీఎం రేవంత్ రెడ్డి గారు, మా క్యాబినెట్ మినిస్టర్లు, మీరు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు, మీరు గతంలో 9.5-10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసారు, చాలా అనుభవజ్ఞులు మీరు. కానీ మీరు గతాన్ని మర్చిపోయి మీరు మాట్లాడడం అనేది బాగా అనిపించలేదు. తెలంగాణ ఉద్యమం నడిచే సమయంలో రాష్ట్ర విభజన కావాలి అనే ఒక కాంక్షలో ఆ రోజు ప్రధానంగా బీఆర్ఎస్ పాత్ర పోషించింది. బ్యాక్గ్రౌండ్ లో, ఫ్రంట్ రౌండ్ లో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా కాంగ్రెస్ వాళ్ళు సహకరించారు. మీరు రాహుల్ గాంధీ గారి గురించి అనుచిత వాక్యాలు, తొందరపడి మాట్లాడ బేషరతుకి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ గారిని మీడియా ద్వారా కోరుతున్నది. రాహుల్ గాంధీ గారి కుటుంబము త్యాగాల నిలయము. ఈ దేశ రాజకీయాలు, ఈ రాష్ట్రంతో పాటు దేశ రాజకీయాల్లో
ఒక చరిత్ర గల కుటుంబం రాజకీయాల్లో ఉన్నది, ఎథిక్స్ తోటి ఉన్నది అని ఎవరయ్యా అంటే అది రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబము త్యాగాల కుటుంబం అని ఎవరమైనా ఒప్పుకోవాల్సిందే. కొందరికి ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా ఒప్పుకోవాల్సిందే. వెల్కమ్ బ్యాక్. ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ నిర్వహించింది రజతోత్సవ సభ కాదని బీఆర్ఎస్ డ్యామేజ్ కంట్రోల్ మీటింగ్ అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్. పార్టీలో ఉన్న వాళ్ళు వెళ్లిపోతారేమోనన్న భయంతో సభ పెట్టారన్నారు. కేసీఆర్ డిక్టేటర్ పాలన చేశారని, తప్పుల మీద తప్పులు చేశారని మండిపడ్డారు. తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలనైందా అని ప్రశ్నించారు. ప్రజలు కేసీఆర్ ను తిరస్కరించారన్నారు. కేసీఆర్ చరిత్ర ఏంటో నాకు పూర్తిగా తెలుసునని, యూత్ కాంగ్రెస్ లో తన దగ్గర పని చేశారని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ఎనిమియా సోనియా గాంధీకి ఏమన్నావు? మేడం నువ్వు ఏ దినమైతే తెలంగాణ ఇస్తావో నీ కాళ్ళు కడిగి నెత్తి మీద వేసుకుంటాను. ఆనాడు నువ్వు కేంద్రంలో మంత్రి ఉంటివి, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఇచ్చిండ్రు నీకు. కానీ డిఎంకే వాళ్ళు మాకు ఇదే కావాలని పట్టుబట్టిండ్రు. అప్పుడు ఈయన పోయిండు, అమ్మ నాకు ఇవన్నీ అవసరం లేదు, నాకు తెలంగాణ ఇస్తే చాలంటే ఆమె నిజంగానే ఓహో చాలా మంచి. అయినా నేను కాదు, ఒక హరిజను ముఖ్యమంత్రి అన్నాడు. ఇవన్నీ వదిలేసి ఇవాళ ఏం మాట్లాడుతున్నావు బాబు? ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నావు. నువ్వు ఫ్రస్ట్రేషన్ వచ్చింది. ఇది డ్యామేజ్ కంట్రోల్. మొన్న జరిగిన మీటింగ్ అది కాదు, ఉన్నోళ్ళందరూ వెళ్ళిపోతారని మీటింగ్ పెట్టినావు. గతంలో మీటింగ్ పెడితే తెలంగాణ సెంటిమెంట్ మీద ఎవరు స్కూటర్ మీద సైకిల్ మీద నడుచుకుంటా సొంత పైసలు పెట్టుకొని వచ్చిండ్రు. నిన్న ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినావురా బాబు? అందరికి ఇది 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 అన్ని ఇచ్చి అందరు వచ్చిండ్రు. ఇవాళ పోయి కాంగ్రెస్ అంటావేమిరా బాబు? కేసీఆర్ నీ హిస్టరీ నాకు తెలుసు. నువ్వు యువజన కాంగ్రెస్ లో దగ్గర పనిచేసినావు. ఎనిమిది కాంగ్రెస్ అంటున్నావు, ఏమేమి 8 చేసినావురా బాబు? ఏ 8 చేసినావు? తెలంగాణ ఇవ్వడం తప్ప నువ్వు ముఖ్యమంత్రి చేయడం నీకు అవకాశం వచ్చింది అయినావు. కానీ ఏం మాట్లాడుతున్నావు? ఇవాళ నీకు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. మాట్లాడిందే బరోబర్ మాట్లాడుతున్నావు అంటే నీతో మైండ్ ఏంది? నేను ఇక పోతున్నా నా ఈ మీటింగ్తో ఇంకా వేరే వాళ్ళు జారిపోకుండా చూడడానికి డ్యామేజ్ కంట్రోల్ మీటింగ్ అది. కేవలం మాట్లాడితే నేనే చేసిన అందరు చేస్తారు, ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు అందరు పనిచేస్తారు. కానీ మాకు 5 ఏళ్ళు సమయం ఇచ్చారు ప్రజలు. మేము ఆల్ డిక్లరేషన్ కూడా చేస్తున్నాం అంచెలంచెలుగా. దానికి నీకు ఏం పోయిందని ఇమీడియట్ గా ఈ మీటింగ్ పెట్టవలసి వచ్చింది. అది కూడా ఏది పహల్గాం జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఇన్సిడెంట్ యావత్ ప్రపంచంలో ప్రతి దేశం వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఆ రోజు మీటింగ్ పెడతావురా బాబు? నువ్వు పెట్టొచ్చా? నీకు మానవత్వం? తెలంగాణ విధ్వంసానికి మొదటి ముద్దాయి కేసీఆర్ అని బీజేపీ నేత ఎల్లేటి మహేశ్వర్ నేత విమర్శించారు. అబద్దాలు చెప్పడంలో కేసీఆర్ దిట్ట అన్నారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులపై కేసీఆర్ చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. కొండంత రాగం తీసి దిక్కుమాలిన పాట పాడినట్లుగా బీఆర్ఎస్ రజతోత్సవ సభ కొనసాగిందన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి మావోయిస్టులను చర్చలకు ఎందుకు పిలవలేదని, అధికారం కోల్పోయిన తర్వాత మావోయిస్టులు గుర్తుకొచ్చారా అని ప్రశ్నించారు. గాడిదకు గడ్డి వేసి బర్రెకు పాలు పిండినట్లుగా ఉంది కేసీఆర్ వ్యవహారం అని అన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తామని కేసీఆర్ పగటి కలలు కంటున్నారని, తెలంగాణలో కుటుంబ పాలనను చూసి ప్రజలు అసహించుకుంటున్నారని మహేశ్వర్ రెడ్డి అన్నారు. 10 లక్షల మందితో నేను సభ పెడతాని ప్రగల్భాలు పలికి 150 కోట్లు ఖర్చు పెట్టి కనీసం 1,00,000 మందిని కూడా జమ చేయలేని దుస్థితిలో ఈ రోజు టిఆర్ఎస్ సభ విఫలమైన సంగతి ప్రజలందరూ గమనించారు. ఈ రోజు ఎన్ని రకాలుగా ఫీట్లు చేసినా, ఎన్ని రకాలుగా మాయ చేసే ప్రయత్నం చేసినా ఈ రోజు తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారిని నమ్మే పరిస్థితులు లేరు. ఇది నా తేటతెల్లమైంది. అంతేకాదు టిఆర్ఎస్ సభ అటర్ ఫ్లాప్ అయిన సంగతి తెలుసుకొని ఏదో విమర్శించాలి కాబట్టి విమర్శిస్తున్నట్టుగా అటు ఇటు పోయి బీజేపీ మీద పడతారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, కేసీఆర్ గారు గత 10 సంవత్సరాల్లో తెలంగాణకు భారతీయ జనతా పార్టీ ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఇచ్చిందో మీకు తెలియదా? దాని మీద చర్చకు సిద్ధమని అడుగుతున్నా. అనేక సార్లు ఈ అంశం మీద మేము అసెంబ్లీలో మాట్లాడిన సంగతి కానీ, మీడియా ముందు మా ఎమ్మెల్యేలో మాట్లాడిన సంగతి కానీ మీకు తెలియదని అడుగుతున్నా. అన్ని తెలిసినా 11 రూపాయలు ఇవ్వలేదని పచ్చి అబద్ధాలు మాట్లాడితే ప్రజలు అమాయకులు కాదు. మీరు అబద్ధాలు చెప్పుట్లో దిట్టని అందరికీ తెలుసు. మరొకసారి ఈ రకంగా ఏదో రకంగా బట్టగాల్సి మీదేసినట్టుగా భారతీయ జనతా పార్టీని విమర్శించడానికి మాత్రమే సభ పెట్టినట్టుగా మీరు చేస్తూ ఉన్నారు. ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులు చేస్తున్నటువంటి హింసను వీరు వెంకేసినట్టుగా మాట్లాడారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మావోయిస్టులు
మావోయిస్టులను చర్చలకు పిలవాలని అంటున్నారు. కేసీఆర్ గారు మీ ప్రభుత్వంలో ఎన్ని ఎన్కౌంటర్ చేశారో మీకు తెలియదా? 10 సంవత్సరాల పాటు మీరు ఎందుకు మరి చర్చలకు పిలవలేదని ప్రశ్నిస్తున్నా. 10 సంవత్సరాల పాటు మీరు చర్చకు పిలవకుండా 10 సంవత్సరాల పాటు మీరు ఎన్కౌంటర్ చేసి ఈ రోజు మీరు ఈ రకంగా అధికారం పోయిన తర్వాత మావోయిస్టులు గుర్తుకొచ్చారని అడుగుతున్నా. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గాయపడ్డారు. జిమ్ లో వర్కౌట్ చేస్తుండగా వెన్నెముకకు గాయమైంది. దీంతో గాయపడ్డ కేటీఆర్ వెంటనే డాక్టర్స్ ని సంప్రదించారు. డాక్టర్స్ కొన్ని రోజులు బెడ్ రెస్ట్ తీసుకుని కోలుకోవాలని సలహా ఇచ్చారు. తాను త్వరలోనే కోలుకోవాలని ఆశిస్తున్నట్లుగా కేటీఆర్ ట్వీట్ లో తెలిపారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు కేటీఆర్ త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో భారీ ఈదురుగాలులు, అకాల వర్షాలకు పంట పొలాలు నేలరాలాయి. మామిడి తోటలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. కేటీదొడ్డి, థరూర్ మండలాల్లో వరి కొనుగోలు కేంద్రాలను, నేలరాలిన మామిడి తోటలను గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పరిశీలించారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వ పరంగా ఆదుకునేలా సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు. నష్టపోయిన రైతుల నివేదికలను స్థానిక వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సేకరణ చేసి వారికి తగిన న్యాయం జరిగేలా చూస్తానని రైతులకు భరోసానిచ్చారు. సుమారుగా ఒక రైతు లక్షల్లో నష్టపోయారని, వారి బాధ తీర్చలేనిదని అన్నారు. త్వరలోనే నష్టపోయిన రైతులకు అందరికీ న్యాయం జరిగేలా చూస్తానని ఎమ్మెల్యే రైతులకు భరోసానిచ్చారు. కానప్పటికీ అకాల వర్షం వల్ల మళ్ళీ మామిడి పంట పండించే రైతులు కానీ, అదేవిధంగా వరి ధాన్యం కూడా పెద్ద ఎత్తున నానిపోయింది. మళ్ళీ కల్లాలో ఉన్న వరి ధాన్యం మళ్ళీ ఖచ్చితంగా రైతులు ఏంటంటే రైతులు ఎంతో కష్టపడి 1 ఇయర్ గ్యాప్ ఉండడం వల్ల, 7 నెలలు గ్యాప్ ఉండడం వల్ల పెద్ద ఎత్తున మళ్ళీ పంట నష్టం అనేది ఈరోజు ముఖ్యంగా ఈరోజు మామిడి రైతులు పెద్ద ఎత్తున నష్టపోయినారు. దీన్ని ప్రతి సంవత్సరం అంటే ఇది గాలిలో దీపం పెట్టే పరిస్థితి ఏర్పడింది. ప్రకృతి వైపరీత్యాల వలన దీనికి వ్యవసాయదారులు ఈరోజు పెద్ద ఎత్తున అంటే 7-8 నెలలు కష్టపడిన పంటను కండ్ల ముందరనే ఈరోజు మళ్ళా కండ్ల ముందరనే నాశనం అయిపోతుంటే చూడలేని పరిస్థితి. ఆ బాధ ఎవరు వర్ణాతీతం. ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించి ఈ మామిడి పంట రైతులకు కానీ ఈరోజు అకాల వర్షం రాష్ట్రం మొత్తం మీద అకాల వర్షాలు వాళ్ళ వడగండ్ల వాళ్ళ వల్ల పెద్ద నష్టాలు జరుగుతాయి. దాన్ని ఏదో ఒక విధంగా ఆలోచించి ప్రభుత్వం వాళ్ళు ఆదుకునాలి. ఇలా ఆదుకొని ఎటువంటి నష్టం లేకుండా ఆ రైతులకి కనీసం మళ్ళీ ఈరోజు 9 నెలలు కష్టపడినందుకు కనీస ప్రతిఫలం వచ్చే విధంగానన్నా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని, గౌరవ ప్రభుత్వాన్ని కోరుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ రైతులు ఆదుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని తెలియజేస్తుంది. కాళేశ్వరం ఈఎన్సీ హరిరామ్ కేసులో ఏసీబీ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే హరిరామ్ నివాసంలో సోదాలు చేసి భారీగా అక్రమ ఆస్తులను గుర్తించింది ఏసీబీ. హరిరామ్పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది ఏసీబీ. తాజాగా హరిరామ్కు చెందిన 3 బ్యాంక్ లాకర్స్ ను ఓపెన్ చేయనున్నారు ఏసీబీ అధికారులు. మరోవైపు నేడు హరిరామ్ను కస్టడీకి తీసుకోవాలని ఏసీబీ భావిస్తోంది. ఈ మేరకు నేడు కస్టడీ పిటిషన్ దాఖలు చేయనుంది ఏసీబీ. హరిరామ్ను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని ఏసీబీ భావిస్తోంది. ఏపీలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానం భర్తీపై ఎట్టకేలకు ఉత్కంఠ వీడింది. ఎన్డీఏ అభ్యర్థిగా పాక వెంకట సత్యనారాయణను అధిష్టానం ప్రకటించింది. ఆయన ప్రస్తుతం ఏపీ బీజేపీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా ఉన్నారు. విజయసాయిరెడ్డి రాజీనామాతో రాజ్యసభలో ఒక స్థానం ఖాళీ అయింది. మరో 2 ఏళ్ల పదవీ కాలం ఉన్న నేపథ్యంలో ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలతో నామినేషన్ గడువు ముగియనున్న నేపథ్యంలో బీజేపీ ఏపీ కోర్ కమిటీ సమావేశమైంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి యూరోప్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు. పాక వెంకట సత్యనారాయణ వైపు మొగ్గు చూపిన పార్టీ అధిష్టానం ఆయన్ని అభ్యర్థిగా ఖరారు చేసింది. పార్టీ ఆలోచనలను, విధానాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ నేతలకు సూచించారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధులు, అనుబంధ విభాగాల రాష్ట్ర అధికార ప్రతినిధులతో వర్క్షాప్ నిర్వహించారు. ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి అన్న అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. మీడియా ఏం చూపిస్తుందో అదే జనం నమ్ముతుందన్న సిద్ధాంతాన్ని టీడీపీ వంట పట్టించుకుందని, వైఎస్ఆర్ కానీ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఏం చేశామన్నది మాత్రమే రాజకీయ పార్టీ పనితీరుకు ప్రాతిపదిక అవుతుందని బలంగా నమ్మారని తెలిపారు. పార్టీ ఆలోచనలు, పార్టీ విధానాలు ప్రజలకు అర్థమయ్యే రీతిలో, ప్రత్యర్థులకు ధీటుగా వాళ్ళ దీనికి మించి ఎప్పటికప్పుడు రియల్ టైంలో ఉంటాం కదా, జరుగుతుండగానే చర్చ జరుగుతుండగానే మన పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా తీసుకెళ్ళాలి,
ఒక మీడియా ప్రతినిధి లాగానో లేక అనలిస్ట్ లాగానో కాకుండా ఒక రాజకీయ నాయకుడిలాగా రాజకీయ కార్యకర్తలాగా ఈ మెళుకువలన్నీ అవగాహన చేసుకొని ఎలా జనంలోకి తీసుకెళ్ళాలి, అందులోనూ మీడియానే నమ్ముకొని దాని ద్వారానే ప్రజలను భ్రమలో పెట్టే దురాలోచనలు చేయగలిగిన ప్రత్యర్థితో మనం ఎదుర్కొంటున్నాం. కాబట్టి దాని ప్రాధాన్యత మరింత పెరిగిన నేపథ్యంలో ఎప్పటికప్పుడు మారుతున్న దానికి మనం ట్యూన్ చేసుకోవడం ద్వారా కానీ ప్రత్యేకంగా ఈరోజు ఈ వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాం. ఏపీలోని మున్సిపాలిటీల్లో కూటమి హవా కొనసాగుతోంది. ఇవాళ 2 మేయర్, 1 మున్సిపాలిటీ చైర్మన్ పదవులకు జరిగిన ఎన్నికల్లో జెండా ఎగురవేసింది. గ్రేటర్ విశాఖలో జరిగిన కౌన్సిల్ సమావేశంలో కూటమి అభ్యర్థి శ్రీనివాస్ పేరును ఎమ్మెల్యే వంశీకృష్ణ ప్రతిపాదించారు. శ్రీనివాస్ అభ్యర్థిత్వాన్ని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు బలపరిచారు. పీలా శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికవగా ఆయనకు ధృవీకరణ పత్రాన్ని అందించారు జాయింట్ కలెక్టర్. ఎన్నికల్లో గెలవడంతో మేయర్గా శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇక అటు గుంటూరు కార్పొరేషన్లో కూడా కూటమి పాగా వేసింది. కొత్త మేయర్గా కోవెలమూడి రవీంద్ర ఎన్నికయ్యారు. ఇవాళ జరిగిన మేయర్ ఎన్నికకు వైసీపీ నుంచి 2 కార్పొరేటర్లు గైర్హాజరయ్యారు. కూటమి అభ్యర్థి కోవెలమూడి రవీంద్రకు 34 ఓట్లు దక్కగా ఆయన ప్రత్యర్థి అచ్చాల వెంకటరెడ్డికి 27 ఓట్లు వచ్చాయి. దీంతో రవీంద్ర గెలిచినట్లుగా ప్రకటించారు ఎన్నికల అధికారి భార్గవ్ తేజ్. మరోవైపు చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ కూడా టీడీపీ ఖాతాలో చేరింది. ఇవాళ జరిగిన మున్సిపల్ చైర్మన్ ఓటింగ్ లో 6వ వార్డు సెల్వరాజ్ ఎన్నికయ్యారు. కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో 6వ వార్డు కౌన్సిలర్ సెల్వరాజ్ ఎన్నికయ్యారు. కుప్పంలో 24 మంది సభ్యులుండగా అందులో 10 మంది టీడీపీ సభ్యులు, వైసీపీ నుంచి టీడీపీ అభ్యర్థికి 4 కౌన్సిలర్లు మద్దతు తెలిపారు. ఎన్నికలు గెలవాలంటే మ్యాజిక్ ఫిగర్ 15 కాగా ఎక్స్-అఫిషియో ఓటుతో టీడీపీ మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. శామీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారుల తనిఖీలు నిర్వహించారు. ఓ కేసులో ఎస్ఐ పరశురాం లంచం డిమాండ్ చేశారు. 22,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఎస్ఐ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. కర్రెగుట్టలో మరోసారి బాంబుల కలకలం రేగింది. బీర్ బాటిల్స్ తో ఐఈడీ బాంబులను అమర్చారు మావోయిస్టులు. గుర్తించిన భద్రతా బలగాలు కమాండ్ కంట్రోల్ టెక్నాలజీతో బాంబును నిర్వీర్యం చేశాయి. కర్రెగుట్టలో ఆపరేషన్ కగార్ వేగంగా సాగుతుండగా మావోయిస్టులను భద్రతా బలగాలు చుట్టుముడుతున్నాయి. ఈ నేపథ్యంలో వారిని అడ్డుకునేందుకు మావోయిస్టులు ఐఈడీ బాంబులను అమరుస్తున్నారు. పెహల్గాంలో ఉగ్రవాదుల దాడి అనంతరం భారత్ చర్యలు, పాకిస్తాన్ ప్రతినిధుల మాటల నేపథ్యం చర్చనీయాంశమైంది. సైనిక చర్యలకు సంబంధించి గతంలో ఎప్పుడో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడిన పాత వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. उन्होंने कह दिया ना कि अगर हमारा पानी बंद करेंगे तो फिर जंग के लिए तैयार हो जाएं। ये जो गोरी, शहीन, गजनवी ये चौकों में सजाने के लिए नहीं हमने रखे हुए, ये हमने हिंदुस्तान के लिए रखे हैं। बाबा ये जो 130 एटॉमिक हमारे पास वेपन है वो हमने सिर्फ मॉडल बनाने के लिए नहीं रखे हुए, और आपको पता ही नहीं कि हमने पाकिस्तान के किस किस हिस्से में रखे हुए हैं। ये दुनिया भी जानती है, आप भी जानते हैं। हमारे पास न्यूक्लियर बटन है, न्यूक्लियर बटन है, यही कहते थे हमारे अखबार वाले भी लिखते थे पाकिस्तान के पास भी न्यूक्लियर है। तो हमारे पास क्या है भाई? ये दिवाली के लिए रखा है क्या? పాకిస్తాన్పై భారత ప్రభుత్వం పరోక్షంగా ఉక్కుపాదం మోపుతోంది. కశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిపై తప్పుడు ప్రచారం చేసినందుకు పాకిస్తాన్కు చెందిన 16 యూట్యూబ్ ఛానల్స్ ని భారత ప్రభుత్వం బ్యాన్ చేసింది. హోంశాఖ సిఫారసు మేరకు ఆయా ఛానల్స్ పై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే పాకిస్తాన్ అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలపాలని చూస్తున్న భారత్ ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. కాశ్మీర్లోని పెహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఘోర ఉగ్రదాడి కేసులో ఊహించని వ్యక్తి కీలక సాక్షిగా మారాడు. హనీమూన్ జంటలు పర్యాటకులకు అందమైన రీల్స్ చేస్తూ పేరుగాంచిన ఒక స్థానిక ఫోటోగ్రాఫర్ ఇప్పుడు జాతీయ దర్యాప్తు సంస్థకు అత్యంత ముఖ్యమైన ఆధారాల్ని అందించాడు. ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించగానే ప్రాణభయంతో పరిగెత్తి సమీపంలోనే ఓ చెట్టు ఎక్కిన ఆ ఫోటోగ్రాఫర్ అక్కడి నుంచే కింద జరుగుతున్న మారణ హోమాన్ని తన కెమెరాలో బంధించాడు.
ఏప్రిల్ 22న పహల్గాం సమీపంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతమైన బైసరన్ మైదానంలో ఈ ఘోరం జరిగింది. సాధారణంగా కొత్త జంటలు పర్యాటకులతో కలకలలాడే ఈ ప్రశాంత ప్రదేశంలో ఆనంద క్షణాలను చిత్రీకరించే ఈ ఫోటోగ్రాఫర్ అనుకోకుండా భయానక దృశ్యాలను రికార్డ్ చేయాల్సి వచ్చింది. ఉగ్రవాదులు కాల్పులు జరుపుతుండగా అతను ధైర్యం చేసి చెట్టుపై నుంచి వీడియో తీశాడు. స్టాక్ మార్కెట్ లాభాల బాటలో పరుగులు తీసింది. కొనుగోళ్ల జోరులో సెన్సెక్స్ 80,000 పాయింట్ల ఎగువకు చేరగా నిఫ్టీ 24,000 పాయింట్లను క్రాస్ చేసింది. ఆసియా మార్కెట్ల సానుకూల సంకేతాలతో పాటు ఎఫ్ఐఐల కొనుగోళ్లు మార్కెట్లో ఉత్తేజాన్ని నింపాయి. డాలర్ బలహీనత, ముడి చమురు ధరలు దిగిరావడం కూడా మార్కెట్ సెంటిమెంట్ను ప్రభావితం చేసింది. భారత్ పాకిస్తాన్ల మధ్య పెహల్గాం ఉగ్రదాడితో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న పలు రంగాల షేర్లలో కొనుగోళ్ల జోరు కనిపించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆర్థిక ఫలితాలు కూడా అంచనాలకు మించి ప్రోత్సాహకరంగా నమోదవడం మార్కెట్లో జోష్ నింపింది. మొత్తం మీద సెన్సెక్స్ 1000 పాయింట్ల లాభంతో 80,218 పాయింట్ల వద్ద ముగియగా 289 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ 24,328 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. ఇది ఇవాల్టి ప్రైమ్ టైమ్ న్యూస్. కీప్ వాచింగ్ HM TV.